ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు అత్యంత విజయవంతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ఈ సందర్భంగా ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సభకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా సిద్ధం సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైల నరసింహయ్య, అదేవిధంగా ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా సాంబశివరెడ్డి గారు, ఎట్లాంటి వాతావరణం మధ్య, ఎందుకంటే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, ఈ నేపథ్యంలో సిద్ధం సభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం ఏంటి? భారీ స్థాయిలో ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలు కూడా చూసాం కదా, పెద్ద ఎత్తున జనం వచ్చారు. సో ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ బ్యాక్గ్రౌండ్లో? మీరు ఇప్పటికే చూశారు, అంటే భీమిల్లో కానీ దెందులూరు కానీ సభలు చాలా భారీగా, అంటే ఊహించని విధంగా జనాలు రావడం ఓవర్వెల్మింగ్గా జరిగాయి. అంటే దీని అంతటికీ కేవలం కారణం ఒక్కటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల కోసం ఒక రాజకీయ నాయకుడు, అంటే రాజకీయాలని పక్కన పెట్టి ఒకసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ప్రజలందరూ ఒకటే, ప్రజలందరి కోసం మనం పనిచేయాలి, మనకు అధికారం ఇచ్చింది అధికార దర్పం చూపించడానికి కాదు, సేవ చేయడానికి అనే ఒక నమ్మి ఆ సిద్ధాంతంతోనే ఈరోజు కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలు, వర్గాలు అన్నీ పక్కన పెట్టి పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కడికి సాయం చేయాలా, సంక్షేమ పథకాలు అందించాలని ఒకవైపు చేస్తూ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు మీరు ఏ పల్లెకి పోయినా సచివాలయం కావచ్చు, ఆర్బీకే కావచ్చు, హెల్త్ క్లినిక్ కావచ్చు, అట్లాగే ఇంకోవైపు గొప్ప సంస్కరణలు విద్యా వ్యవస్థలో కావచ్చు, అట్లాగే హెల్త్ విషయంలో కావచ్చు, చరిత్రలో ఎన్నడూ లేని సంస్కరణలు ఈరోజు కేవలం ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉత్సాహంతో, మళ్ళీ మేమందరం ఆయన వైపు ఉన్నామని చెప్పడానికి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ కూడా అది చూపించుకోవడానికే ఈ సభలకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా రేపు 18వ తేదీ అనంతపురంలో నిర్వహిస్తున్నాం ఈ రాప్తాడులో. అంటే ఇది రాయలసీమకు సంబంధించి ఒక పెద్ద మీటింగు, చరిత్రలో లేని విధంగా, అంటే ఆ 2 సభలకు మించి కూడా డెఫినెట్గా లక్షలాదిగా, కనీసం ఒక 10 లక్షల మందితో ఈ సభ జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో కానీ బయట చూసిన ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ మీటింగ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళ ఊర్లలో వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారు. ఇట్లా జగనన్న వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆయన స్పీచ్ వినడానికి, ఈ జనాలు చూడడానికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో చూపించాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఈ 2 మీటింగ్లే కాదు, మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనంతపురంలో ఒక భారీ మీటింగ్ జరగబోతోందని ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, పైల గారు, 18వ తేదీన సభ ఏ విధంగా ఉండబోతోంది? ఏ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపుగా రాయలసీమ మొత్తం, అంటే దాదాపు 52 నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు అంతా హాజరుగా అవుతా ఉన్నారు. లక్షలాది మంది, దాదాపుగా ఇందాక సాంబశివరెడ్డి గారు చెప్పినట్లు 10 లక్షల మంది అంచనా ఇక్కడ. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ విజయ సంకల్ప సభ యాత్ర సంబంధించి రాబోయే ఎన్నికల శంఖారం పూరించడానికి సిద్ధం సభ సన్నాహం చేస్తూ ఉన్నారు. మరి గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తలసిరి రఘురామ్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ రోజు ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ హాజరుగా అవుతూ ఉన్నారు. ఓకే, మొత్తం మీద అయితే రాప్తాడులో ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి మొత్తం 10 లక్షల మందికి పైగా ఈ సభకు తరలి వస్తారని ఇక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో స్టేషన్ శ్రీనివాస్, శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.